పేతురు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినంన లేచి విభ్రాంతి నొందిన యూదులకి ఆన్సర్ ఇస్తున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళేమో మద్యముతో నింపబడ్డారేమో, ఆ మత్తులో మాట్లాడుతున్నారేమో అని. పేతురు వాళ్ళ ఆలోచన సరి చేస్తూ, కాదయ్యా, యావేలు ప్రవక్త చెప్పినట్టుగా జరుగుతూ ఉంది. యావేలు ప్రవచించాడు కదా, మనుషులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పాడు. అందుకే ఆత్మ కుమ్మరింపు జరిగింది. ఇందుకే దేవుడు ఎందుకు ఆత్మ కుమ్మరింపు అనేది అనుగ్రహించాడు? కారణం ఏమంటే ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ద ట్రిబులేషన్ పీరియడ్ అండ్ ఇట్ ఈస్ సైన్ ఫర్ ద మిలీనియం రూల్. మీరు అందుకే యావేలు ఒక గ్రంథాన్ని చూసినట్లయితే 2వ అధ్యాయం చూస్తే మొదటి వచనం, సీయోను కొండ మీద బాకా ఊదిడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయడి, యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినము అంటే మరి 28వ వచనం 29వ వచనంలో ఆత్మ కుమ్మరింపు అయితే ఉంది. ఏ కాంటెక్స్ట్లో ఉంది? మొదటి వచనంలో యెహోవా దినము గురించి మనం చదువుతూ ఉన్నాము. ఆ యెహోవా దినము గురించి చదువుతూ, ఆ దినం కంటే ముందు నేను ఆత్మను కుమ్మరిస్తాను, ఆత్మ కుమ్మరింపు తర్వాత మరి శ్రమలు మొదలవుతాయి. అర్థమైందా? ఆ దినము, యెహోవా దినము భయంకరమైనటువంటి మహాదినము. 31వ వచనంలో భయంకరమైనటువంటి మహాదినము. ఎంత భయంకరంగా ఉంటుందంటే సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణముగా మార్చబడతాడు. ఇది 7 ఏళ్ల శ్రమలు, దేవుని రాకడకు సూచనగా ముందుగా దేవుడు ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. అర్థమైందా? పేతురు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మ కుమ్మరింపు జరిగిందంటే నెక్స్ట్ డానియల్ 70th వీక్ స్టార్ట్ కాబోతుంది. చూడండి, పేతురు అదే అంటాడు 19వ వచనం, పైన ఆకాశమందు మహత్కార్యములు, కింద భూమి మీద సూచక్రియలు, రక్తము, అగ్ని, పొగ, ఆవుని కలగ చేసేదను. 20వ వచనంలో పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము. అంటే వీళ్ళంతా కూడా ఏంటి? దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద డానియల్ 70th వీక్. అఫ్ కోర్స్ 7వ అధ్యాయంలో స్టెఫెన్ రాళ్ళతో కొట్టడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఆగిపోయింది. బట్ యాక్ట్స్ 2nd చాప్టర్ ప్రకారంగా, షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు 70వ వారంలోకి ఎంటర్ కాబోతున్నారు. కాబట్టి ఇక్కడ గ్రేస్ పీరియడ్ని తీసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కృపాకాలం ఇక్కడ ఇంటర్ఫియర్ కాలేదు కాబట్టి ఆ పీరియడ్ని తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, యాక్ట్స్ 2nd చాప్టర్ నుంచి ఇంకా వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు చెప్పండి? ట్రిబులేషన్ వైపు. 7 ఏళ్ల శ్రమలు. 7 ఏళ్ల శ్రమలు దాటితే ఏమవుతుంది చెప్పండి? ప్రభు ఒక మహాదినము. ఈ ట్రిబులేషన్ పీరియడ్లోనే కదా చంద్రుడు రక్తముగా మార్చబడతాడు, సూర్యుడు చీకటిగా మార్చబడతాడు. మహాశ్రమంలో అవన్నీ జరుగుతాయి కదా. ప్రాణగ్రంథంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదైనాక ప్రభు ఒక మహాదినం వస్తుంది. సో ఇక్కడ పీటరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? చిన్న మందతో మాట్లాడుతున్నాడు. ఈజ్ నాట్ మినిస్టరింగ్ టు ద చర్చ్, టు ద గ్రేస్ చర్చ్. కృపా సంఘంతో పేతురు మాట్లాడట్లేదండి. అక్కడ అన్యులు ఉంటాయిగా, అక్కడ ఉన్నది యూదుల ప్రోగ్రాం నడుస్తూ ఉంది. కాబట్టి కాంటెక్స్ని అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ట్ ఈజ్ ఆల్వేస్ ఎ కింగ్. ఏదో వాక్యం కనపడదు కదా అని చెప్పి దాన్ని తీసుకుని వచ్చి ప్రసంగులు దంచు కొట్టడం కాదు, లేదా దాన్ని అప్లై చేసుకొని అపార్థం చేసుకోవడం కాదు. లుక్ ఎట్ ద కాంటెక్స్ట్. యాక్ట్స్ 2nd చాప్టర్ ఈజ్ అ జూవిష్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ అ కింగ్డమ్ చర్చ్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ నాట్ ఎ గ్రేస్ ప్రోగ్రామ్. సో ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పేతురు ఎవరి అపోస్తులుడు? సున్నతి గలవారికి అపోస్తులుడు. మన అపోస్తులుడు ఎవరు? పౌలు కదా. గలతీ రాష్ట్రపతి 2వ అధ్యాయం 8 ప్రకారంగా అక్కడ ఒక అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ జరిగింది. సున్నతి గల వారికి అపోస్తులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు. సున్నతి లేని వారికి అపోస్తులు ఎవరు అంటే పౌలు. మన అపోస్తులు చెప్పాడు, ఇది కాదు. అందుకే రైట్ డివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.